హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరు? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. నిన్న వీడియో అయితే పెట్టలేదు కదా, నిన్న పక్కన అమ్మవారికి చద్దిపోస్తున్నారనమాట. మంగళవారం కదా, ఇంక అందుకని సాంగ్స్ అయితే పెట్టున్నారండి. ఇంక అందుకని వీడియో ఎడిట్ చేయడానికి కుదరలేదు. మొన్నేమో ఎడిట్ చేసి పెట్టుకోలేదన్నమాట, కొంచెం పని ఉండింది. ఇంక అందుకని నిన్న వీడియో అయితే రాలేదండి. ఇంక ఈరోజు అయితే ఇప్పుడు పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇప్పుడైతే ఎడిటింగ్ చేసి మీకు వీడియో అయితే పెడుతున్నాను. ఈ వీడియో వచ్చేసి మా వారు ఊరెళ్ళారు కదా, నెక్స్ట్ డే వీడియో అనమాట. ఇంకా నేను లేవంగానే వాకిలు చిమ్ముతుంటే రొయ్యలు అయితే వచ్చాయండి. ఇంక సరే పిల్లలు ఇష్టంగా తింటారు కదా అని చెప్పి తీసుకున్నాను. కేజీ వచ్చేసి 300 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్లోకి పెట్టలేదులేండి, ఇంక వలిచి ఎప్పుడు పెడతాము అని చెప్పేసి పిల్లలకి పులుసన్నం అయితే కలిపి పెట్టాను. ఇంకా నేనైతే ఇడ్లీ పెడుతున్నాను అనమాట. ఒక వాయి ఇడ్లీ పెట్టుకుంటే మాకైతే సరిపోతుంది. ఇంక పిల్లలకి మార్నింగ్ తినడానికి, మళ్ళీ ఈవినింగ్ ట్యూషన్కి పెడతాను కదా, ఒక మూడు ఇడ్లీ అయితే పెట్టేసి పంపించేస్తున్నాను అనమాట. ఇంక మిగిలితే ఒక 3 మిగులుతాయి, నాకైతే సరిపోతాయి. నేనైతే ఒక గ్లాస్ పప్పు అయితే నానేస్తానండి. టీ గ్లాస్ పప్పుకి ఒక 3-3.5 గ్లాస్ రవ్వ అయితే వేసుకుంటాను. మా వారు ఉంటే సరిపోతాయి, ఇంకా మళ్ళీ మిగిలవన్నమాట. మిగిలిన పిల్లలు తినరు. నెక్స్ట్ డే మళ్ళీ పెడితే అవి కొంచెం గట్టిగా వస్తాయి కాబట్టి తినరు అనమాట. దోశ అయితే తింటారు కానీ ఒక 3-4 రోజులు ఇడ్లీ అయితే తినరండి. అందుకని ఏ రోజు పప్పు ఆ రోజే నానబెట్టుకుంటాను. ఈ మధ్య అంతా దోశలు చూశారు కదా, ఇంకా అందుకని దోశ అయితే వేయలేదు, ఇడ్లీ అయితే పెడుతున్నాను అనమాట. ఒక 3 డేస్ మళ్ళీ ఇడ్లీ పెట్టేసి మళ్ళీ దోశకి అయితే నానేసుకుంటాను. ఇంకా చట్నీ కూడా ఏం చేయలేదులేండి, మేము ముగ్గురమే కదా. ఇంక అందుకని ఇంట్లో కరివేపాకు కారం ఉంది, ఇంకా నెయ్యి ఉందన్నమాట. ఇంకా నెయ్యి వేసుకొని కరివేపాకు కారం వేసుకొని తినేసాము ముగ్గురం. చూసారు కదా, ఇడ్లీ అయితే ఉడికిపోయింది. మెత్తగానే వస్తాయండి, గట్టిగా అయితే రావన్నమాట. తక్కువ పిండి వేస్తాను కాబట్టి ఇంకా కరివేపాకు కారం వేసుకొని నెయ్యి వేసుకొని తినేస్తున్నాము. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఉప్మా అలా చేద్దామంటే పిల్లలు అయితే అస్సలు తినరండి. ఆ ఇడ్లీ దోశ తింటారు అంతేను. మొన్న ఒకసారి ఈవినింగ్ బోండాలు వేస్తే 2 కావాలి తిన్నారు, ఇంక మిగతా అన్నీ వేస్ట్ అయిపోయినాయి. ఇడ్లీ దోశ ఇష్టంగా తింటారు, అందుకని ఎప్పుడు ఇడ్లీ దోశ తప్ప ఇంకేం చేయను. చపాతీ కూడా అంత ఇష్టంగా తినరండి. పూరీ చేస్తే పూరీలోకి ఉల్లగడ్డ కూర చేస్తే తింటారనమాట. ఇంక మార్నింగ్ పూరీ చేయడానికి అంత టైం అయితే సరిపోదు. ఇంక అందుకని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇడ్లీ దోశ ఎక్కువ ఉంటుంది. ఇంకా అన్నం అయితే వండేసి పిల్లలకైతే పులుసన్నం కలిపిచ్చేస్తున్నాను. పిల్లల వరకే కలిపానులేండి, ఒక నిమ్మకాయ ఉండింది, కొంచెం నిమ్మ ఉప్పు వేసి పిల్లల వరకు పులుసన్నం అయితే కలిపి పెట్టాను. ఈ పులుసన్నం పెట్టిన రోజైతే బాక్స్ ఖాళీగా వస్తుందండి. ఇంకేమైనా తాలింపులు అలా పెట్టామంటే బాక్స్లో కొంచెమైనా మిగిలించుకొని వస్తారు. నేనైతే పిల్లల్ని స్కూల్కి పంపించేసి వచ్చిన తర్వాత ఇంకా రొయ్యల దగ్గర అయితే కూర్చున్నానండి. ఇంకా దేవుడికి కూడా పెట్టలేదన్నమాట. ఈ వీడియో తీసింది శుక్రవారం రోజు, ఇంకా దేవుడికి కూడా పెట్టలేదు. ఇంక సరే మళ్ళీ ఆమన్నే ఉంటే రొయ్యలు అయితే మెత్తపడిపోతాయి కదా అని చెప్పేసి ఇంకా రొయ్యల దగ్గర రాగానే, పిల్లల్ని వదిలేసి రాగానే రొయ్యల దగ్గర అయితే కూర్చున్నాను. ఈ రొయ్యలు ఇంతకుముందు నేను పనికి వెళ్ళేదాన్నండి, రొయ్యలు వలవడానికి. అప్పుడు భలే ఫాస్ట్గా వలిచేవాళ్ళం, కానీ ఇప్పుడు అలవాటు మళ్ళీ తప్పిపోయింది. చాలా టైం పట్టింది. నేను 9కి పిల్లల్ని స్కూల్కి వదిలిపెట్టి వస్తే నేను ఒలిచే తలికి 11:30 అయిందనమాట. కేజీ రొయ్యలు అంత టైం పట్టింది ఒలిచి. మళ్ళీ దాంట్లో మధ్యలో పేగు ఉంటుందన్నమాట, చాక్తో కట్ చేస్తే మనకు కనిపిస్తుంది. ఆ పేగు తీస్తేనే టేస్ట్ ఉంటుంది, అంటే తెలియని వాళ్ళు తీయరు. నేనైతే ఆల్రెడీ పని చేశాను కాబట్టి దాంట్లో ఒక పేగు ఉంటుందని చెప్పి నాకు తెలుసు. ఇంక అప్పటి నుంచి నాకు గిల్లి పడిపోయింది అనమాట. అది తీస్తేనే తినడానికి ఇష్టపడతాను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అయిందండి. ఇంకా దేవుడికి అయితే దీపారాధన అయితే చేయలేదు. ఈ వ్లాగ్ వచ్చేసి నేను ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట ఇది. ఇంకా కొంచెం వర్షం పడుతూ ఉంది మార్నింగ్ నుంచి. ఇంకా వర్షం పడుతుందిలే ఇంక లేవంగానే అని చెప్పేసి, అంటే 6కి లేసాను అనమాట. ఇంకా వర్షం పడుతూ ఉంది, మళ్ళీ పడుకున్నాను. ఇంక లేసేతలకి 7 అయిపోయింది. ఇంక పని ఏం కాలేదండి. పిల్లలకైతే త్వరగా పిల్లలకి లంచ్ బాక్స్లోకి పులుసన్నం అయితే చేసి పంపించాను. మార్నింగ్ అయితే రొయ్యలు వచ్చాయండి. ఇంకా లేవంగానే వాకిలు చిమ్ముతున్నప్పుడు రొయ్యలు అయితే వచ్చాయి. సరే పిల్లలు ఇష్టంగా తింటారండి, మా చింటమ్మ ఇష్టంగా తింటాడు. వాడు పెద్దగా ఏం కూరలు తినట్లేదనమాట. ఇంక సరే ఏదో వాడికి నచ్చింది చేసి పెడితే కొంచెం తింటాడని చెప్పి తీసుకున్నాను.
ఇంకా మార్నింగ్ వలవలేదండి. ఇంకా నేను లేచి పిల్లలకి క్యారేజ్ పెట్టి ఇడ్లీ అయితే టిఫిన్లోకి ఇడ్లీ చేశాను. ఇంకా చట్నీ అయితే చేయలేదులేండి. కరివేపాకు కారం ఉంటే నెయ్యి వేసుకొని తినేసాము. ఇంక స్కూల్కి వదిలిపెట్టి వచ్చిన తర్వాత ఇంకా రొయ్యల దగ్గర అయితే కూర్చున్నాను. ఇంకా ఇవ్వాల్చి వాటిల్లో కొంచెం పేగు ఉంటుంది కదా, అవి తీసే తలకే టైం 11:30 అయింది. ఇలా ఏదో ఒక పని పడుతూ ఉందండి. నేనేమో మా వారు లేరు, బ్లౌజులు మొత్తం కుట్టేయాలి, రోజుకు 3 కుట్టాలి అని చెప్పి అనుకున్నాను. కానీ ఒక్కటి అయ్యే తలకే రోజులాగే అవుతుందన్నమాట పని. రోజు ఒక బ్లౌజు ఒక వీడియోతో నాకు సరిపోతుంది. ఇంకా ఇన్స్టాగ్రామ్లో కొన్ని రీల్స్ అలా సరిపోతుందన్నమాట. ఇంక ఈరోజు అయితే నిన్న బ్లౌజ్ కుట్టానండి ఒకటి. ఇంకా దానికైతే హెమ్మింగ్ వేయాలి. సరే ఇంకా మధ్యాహ్నం అయిపోయింది కదా, ఇంక నేను పూజ చేసుకునే తలకి 12 అయిపోద్ది. ఇంకా ఒక ప్లెయిన్ బ్లౌజ్ అయితే కుడదామని చెప్పి అనుకుంటున్నాను. వాళ్ళు ఏంటంటే వాళ్ళే పిండి ఇచ్చేసారనమాట. ఇంకా అలా పిండిని ముడతలుగా ఉంటాయి కదా, ఇంకా మళ్ళీ దాన్ని ఐరన్ చేసి కట్ చేసి కుట్టాలి. నిన్న కుట్టిన బ్లౌజ్కి అయితే హెమ్మింగ్ వేయాలి. చూడాలి పని ఎంతవరకు అవుతుందో. మార్నింగ్ అయితే పులసన్నం చేశాను కదండి, అదే కొంచెం ఉంది నాకు కూడా. ఇంకా ఇప్పుడైతే ఏం వంట పని అయితే ఏం లేదు. ఇంక ఇప్పుడైతే దేవుడికి దీపారాధన చేసేసుకోవాలి. ఇంకా బట్టలు కూడా ఏం వేయలేదులేండి. నిన్న మధ్యాహ్నం నుంచి కొన్ని శారీస్ అయితే ఉతికేసాను. ఇంకా వారితే చాలు, ఈ వానకు అసలు ఏమీ ఆరట్లేదు. ఇంకా రేపైతే వేస్తాను మిషన్లో. మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఒక అరగంట టైంలో అయితే దేవుడికి అయితే దీపారాధన చేసేసాను. ఇంతలోపు మా కొత్త ఇంటి దగ్గరికి ఎవరో చూడడానికి వచ్చారనమాట రెంట్కి. ఇంక వాళ్ళకైతే వెళ్ళి చూపించేసి మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు సమోసాలు అయితే కనిపించాయి. ఇంక సరే సమోసాలు తిందామని చెప్పి సమోసాలు అయితే తీసుకున్నానండి. 20 రూపాయలకి 5 సమోసాలు అయితే ఇచ్చారు. ఇంకా చెప్పాను కదా నిన్నటి కుట్టిన బ్లౌజ్కి అయితే హెమ్మింగ్ వేయాలని చెప్పి ఇంకా హెమ్మింగ్ అయితే వేస్తున్నాను అనమాట. వీడియో క్లిప్ వచ్చేసి మా ఫ్రెండ్ అని చెప్పాను కదా, ఆ అమ్మాయి అయితే ఒక క్లిప్ అంటే తీస్తుంది నవ్వుతూ. మాట్లాడుకుంటూ హెమ్మింగ్ అయితే వేసేసాను. కట్ చేయడం కుట్టడం తక్కువ టైమే తీసుకుంటుందండి. ఇంకా హెమ్మింగ్ అంటే కొంచెం టైం పడుతుంది అనమాట, నిదానంగా వేసుకోవాలి కదా. ఇంక వేసేసిన తర్వాత ఒక బ్లౌజ్ అయితే కుడదాం అనుకున్నాను, ప్లెయిన్ బ్లౌజు. వాళ్ళైతే నాకు పిండేసి ఇచ్చారనమాట. ఇంకా ఐరన్ చేసి ఇప్పుడు కుట్టే తలకే టైం అయిపోతుంది. అప్పటికే 12:30 అయిపోయింది కదా. ఇంక మళ్ళీ నేను అన్నం తిని ఒక అరగంట సేపు అయితే పడుకుంటానని చెప్పేసి ఇంకా ఎందుకులే అని చెప్పి ప్లెయిన్ బ్లౌజ్ మా అమ్మది ఉంటే మా అమ్మది అయితే కట్ చేసి పెట్టాను అనమాట. కుడదాము అన్నం తినేసి అని చెప్పేసి ఇక్కడ కట్ చేస్తూ ఉన్నాను. ఇంకా అమ్మాయి వస్తే మాట్లాడుకుంటూ కట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా మా వారు లేరు కదా, ఒక రోజుకు 2-3 బ్లౌజులు అయినా కుట్టేద్దాం అనుకున్నాను. కానీ ఏందో పని మీద పని పడుతూ ఉంది. ఇంక మనమే చేయాలి, తప్పదు, మన పని మనమే చేసుకోవాలన్నట్టు మనం సర్దుకుపోవాలి అంతేను. ఇంకా మళ్ళీ నేను కొన్ని ఇన్స్టాగ్రామ్కి రీల్స్ తీస్తాను కదండి, అలానే నా టైం అంతా అయిపోతుందన్నమాట. ఈవినింగ్ కల్లా ఒక బ్లౌజు ఒక వీడియో ఇలానే సరిపోతూ ఉంది. కట్ చేసి వెంటనే కుట్టేశానండి. కుట్టేటప్పుడు ఇంకా అమ్మాయి అయితే లేదనమాట, వెళ్ళిపోయింది. అందుకని క్లిప్ అయితే తీయలేదు. కుట్టేసిన తర్వాత చూపిస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే బ్లౌజ్ అయితే కుట్టేశానండి, హెమ్మింగ్ కూడా వేసేసాను. ఇంక ఇదంతా చిమ్మాలి. టైం వచ్చేసి 4:30 అలా అయింది. వర్షం పడుతూ ఉంది. ఇంక పిల్లల్ని అయితే తీసుకొని రావాలి. పిల్లల్ని అయితే ఇంకా వర్షం పడుతూ ఉంది. ఇప్పుడు 4:30 అయిపోయింది కదా. ఇంకా పిల్లలు వచ్చేలోపు నేనైతే రొయ్యల కర్రీ అయితే చేసేస్తే పిల్లలు వచ్చిన తర్వాత తింటారనమాట. ప్రాసెస్ ఏం ఉండదులేండి. ఒక 2 ఆనియన్స్ అయితే, కొంచెం అల్లం, కొంచెం తెల్లగడ్డ, కొంచెం కొబ్బరి, కొంచెం జీడిపప్పు వేసి మిక్సీ పట్టేసి అది బాగా రోస్ట్ అయిన తర్వాత ఆల్రెడీ రొయ్యలు అయితే ఉడకపెట్టేస్తాను. ఇంకా అవైతే వేసి ఉప్పు కారం పసుపు అయితే వేసేస్తానండి. కొంచెం ధనియాల పొడి వేసేస్తాను లాస్ట్లో, అంతే అనమాట. సింపుల్గా చేసేస్తాను. కర్రీ లాగా చేస్తే పిల్లలు అయితే తినరు అనమాట. ఇవైతే పొడన్నం కొంచెం ఒక రొయ్య కొంచెం పెట్టుకొని తినేస్తారు అన్నం అయితే. ఇంకా అవంతా చేసేసి పిల్లల్ని అయితే తీసుకురావాలండి. ఈరోజైతే ఒక బ్లౌజ్కి అయితే హెమ్మింగ్ వేసేసాను. ఇంకా మా అమ్మ బ్లౌజ్ అయితే కుట్టాను. వేరే వాళ్ళవి ఉన్నాయని చెప్పాను కదండి, మార్నింగ్ వీడియోలో చెప్పాను కదా, ఒకటి ఐరన్ చేయాలి అని చెప్పి ఐరన్ చేయలేదన్నమాట. ఇంకా ఐరన్ చేసి కట్ చేసి కుట్టే తలకి టైం అయిపోద్ది అని చెప్పేసి ఇంకా మా అమ్మది ఒక ప్లెయిన్ బ్లౌజ్ ఉంటే అది కుట్టాను.
ఇంక వాళ్ళదైతే ఇప్పుడు పని చేసుకుంటూ ఐరన్ చేసి పెట్టుకొని కట్ చేసి పెట్టుకుంటే ఒకవేళ ఈవినింగ్ టైం ఉంటే కుడతాను, లేకపోతే రేపు మిషన్ ఎక్కడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇంకా ఈరోజు శుక్రవారం కదా, పూలు కోద్దాంలే, నిన్న కూడా కోయలేదండి, అలానే వదిలేసాను. ఈరోజన్నా కోద్దాంలే పెట్టుకుందామంటే వర్షం పడుతూ ఉంది బయట, ఇంకా మిద్దెక్కాలి, ఎక్కడ రేకులు జారుతాయో అని చెప్పేసి ఇంకా పూలు కూడా కొయ్యలేదన్నమాట. ఇంక ఇప్పుడు కూడా ఏం పనిలేదు, ఇల్లు వాకిలు చిమ్మేసి అంట్లు కూడా మధ్యాహ్నం తోమేశాను. ఇంక కూర చేసి పిల్లల్ని అయితే తీసుకురావాలి, ఒక బ్లౌజ్ అయితే కట్ చేసి పెట్టుకోవాలి. వీడియో వీలుంటే కంటిన్యూ చేస్తాను. వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. మీతో మాట్లాడేసిన తర్వాత ఇంకా పిల్లల్ని తీసుకొచ్చేలోపు ఈ రొయ్యల కర్రీ అయితే చేసేసానండి. చూసారు కదా 1 kg రొయ్యలు ఇంత అయిందనమాట. మాకైతే ఒక్క పూటకి మా ముగ్గురికి సరిపోతుంది, తినేస్తాము. ఇంకేం రసము అలా ఏం పెట్టుకోమండి, ఈ ఉత్త కూర వేసుకొని కలుపుకొని తినేస్తామన్నమాట. ఈవినింగ్ బ్లౌజ్ కుట్టే పనిలో పడి పాలు కాయడం మర్చిపోయానండి. అది టైం అయిపోయేలోపు, అంటే టైం 4 అలా కాయాలి, కాయలేదు కాబట్టి పాలు అయితే ఇరిగిపోయినాయి. ఇంకొంచెం దాంట్లో చక్కెర వేసి ఏదన్నా స్వీట్ లాగా అంటే కోవాలాగా ప్రిపేర్ చేసుకొని తినేద్దామని చెప్పేసి గ్యాస్ మీద అయితే పెట్టేశాను. ఇంక పిల్లల్ని అయితే తీసుకొచ్చేసానండి. ఏం లేకమ్మయ్యా, ఇటు డబ్బులు ఆడే లేకమ్మా నీకా ఒరే నాకేరా, ఏం చేసుకుంటావా? మా లోకమ్మకి నత్తి నత్తి నీకా? నువ్వు ఎవరు పోలిక లోకమ్మా? నా పోలికా? పా నా పోలిక నువ్వా? ఎవరు పోలిక నువ్వా? నిన్నేమని పిలుస్తారు అందరా? నారా లోకేష్. నారా లోకేష్. అమ్మ ఏమని పిలుస్తుంది? ఎవరు పోలిక అని చెప్పద్దు నీకు అమ్మ? అక్క నీకా? అక్క పిన్ని. అవునా, తెలుసు నీకా? చూసానువా? ఫోటోలో చూసా. యాడ్ చూసావా? నీలాగే ఉందా? నీలాగే ఉందా? లేదా చిన్నప్పుడు నీ ఫోటో, ఆ ఫోటో పక్కన పెట్టి చూసా. ఎన్ని పుచ్చు పళ్ళు ఉన్నాయి నీకా? చూపి. అబ్బా, ఏం పేస్ట్ వాడతావు నువ్వు? లకమ్మ నీ పళ్ళు తెల్లగా ఉన్నాయా? కోల్గేటా? ఎవరు? డాబర్ రెడ్డా? కోల్గేట్ ఏమో కాజల్ చెప్పింది వాడమని, డాబర్ రెడ్ ఏమో సమంత చెప్పిందా? అందుకే మాలోకి పళ్ళు తెల్లంగా మెరిసిపోతున్నాయి. ఏం కూర ఈరోజు? తిన్నా. నానేడే? నాన్న లేకపోతే సంతోషంగా ఉన్నట్టుంది నీకు. ఈరోజు ఆడికి వెళ్దాం అనుకున్నావా? రొట్టెల పండగ ఏమైతే వెళ్ళలేదా? ఇదేంది లోకమ్మాయి టీ షర్ట్ భలే ఉందే, ఏంది అది? చదువు. ఐ లవ్ మామ్ అండ్ డాడ్. నీకు మమ్మీ ఒకటే కదా ఇష్టమా? అయితే 2 తీసుకున్నావే, ఐ లవ్ మమ్మీ అనే కదా తీసుకోవాలా? నేనే బుక్ చేస్తుందే. నీకు నచ్చిందా? నచ్చలా? ఎందుకు వేసుకున్నావు అయితే? ఒరే నేను ఇచ్చాననే వేసుకున్నా, నీకు నచ్చేసుకోవాలా? సరేలే ఇప్పేసి అయితే ఇంకేసుకోబలే, నువ్వు అన్నకి ఇచ్చేస్తా. ఇద్దరికి ఒకటే కదా బుక్ చేస్తుందే. సరే పాయితే రొయ్యలు తిందాం. బాయ్ చెప్పు ఫ్రెండ్స్. అయిపోయినాయి అమ్మ, ఆపేసానా? వాసన రావట్లా నీకా? పిల్లి పిల్లేదే? చచ్చిపోయింది ఆడా, దాన్ని ఎముకలు కూడా లేవు.
పోయి చూసొచ్చా? అరే కుందేళ్ళు ఏం చేస్తున్నాయి? బొబ్బో ఉన్నాయి, వాష్రూమ్ వస్తుంది అందుకని బొబ్బో ఉన్నాయి. చూసొచ్చా? థమ్స్అప్ దాతున్నావు ఏంది? థమ్స్అప్ కూడా దాత నువ్వా? ఏంది డబ్బులు ఇవ్వను అనక అక్క ఇచ్చేసాయి. అక్కయ్య కదా ఇచ్చేసాయి. ఊదిందంపా. నీ మాటలకి చాలా మంది ఫాలోవర్స్ ఇలా. అవునా? అందరికి బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్ ఫ్రెండ్స్ చెప్పు. నేను డాన్స్ వస్తా, అదేంతా నువ్వు వినిపించాలి. చెప్పు. ఇది కాదు. పుష్ప 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 పుష్ప. ఏందో అది నాకు అర్థం కావట్లా. చిరంజీవిదా? మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్, గుడ్ నైట్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మన ఛానల్ పేరు ఏం పేరా? నీలిమా హరీష్ రావు.